హలో అందరికీ, నా పేరు అనిల్ కుమార్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఐపీ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం, కొంతమంది పిల్లల కోసం, అంటే ఎవరు విన్నా వాళ్ళకేం ప్రాబ్లం లేదు, అర్థమైనా మళ్ళీ ఇంకోసారి వినడం తప్పేం లేదు. కొంతమంది బిలో యావరేజ్ పిల్లలు, వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాక కొద్దిగా డీవియేషన్లు ఉన్నారు, వాళ్ళ కోసం ఈ క్లాస్ చెప్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకుంటున్న ఒక ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ క్వశ్చన్ ఏం అడుగుతాడు, అది ఎలా రాయాలి, మనం ఎలా నేర్చుకుంటే సరిపోతుందో ఒక్కసారి చూద్దాం. 6th చాప్టర్లో వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ ఉన్నది. చాలా వరకు చాలా ఇంపార్టెంట్. 100% మ్యాక్సిమం 99% ఆర్ 90% వరకు ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సరే, ఒకసారి చూద్దాం. ఓకేనా? లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏకే ఫిజిక్స్. సో క్లాస్ వినండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఇంటర్మీడియట్ పిల్లల కోసం ఇప్పుడు ఐపీ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు వాళ్ళకు ఇంపార్టెంట్ లెవెల్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, ఈజీగా ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనే వాటి గురించి మనం ఈ క్లాసెస్ అని రన్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. దెన్ ఆఫ్టర్ వీ ఎంటర్ టు ద జేమెయిన్స్ అండ్ నీట్ లెవెల్. సో అన్ని క్లాసెస్ ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ యొక్క సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. లెట్స్ we started our freely falling body condition today in work power energy chapter. Okay, so what is a freely falling body? చూడండి నాన్న, కాన్సెప్ట్ పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు. ఒక ఆన్సర్ని మనం అనలైజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ అండర్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ యు మీన్ బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? సింపుల్గా చాలా మంది చెప్తారు, మీకు మీ టెక్స్ట్ బుక్లో, మీ మెటీరియల్స్లో ఏ ఆన్సర్ ఉంటుంది రాయండి. బట్ మనకు తెలిసింది ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్ టు వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఒక పొజిషన్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లకు మారడం, ఎలక్ట్రికల్ మెకానికల్కి మారడం, హీట్ మెకానికల్గా మారడం, ఈ విధంగా ఒక స్టేట్ నుంచి మారే ప్రాబబిలిటీని అంతా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కిందకి మాట్లాడతాం. ఇక్కడ మన కండిషన్ ఏంటిదంటే ప్రూవ్ చేయమంటున్నాడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో. ఈ వర్డ్ మీనింగ్ ఏంది? ఫ్రీలీ అంటే ఎవ్వరు ఫోర్స్ అప్లై చేయకుండా తనకు తానుగా పడిపోవాలి. ఓకేనా? ఫాలింగ్ పడిపోతుంది, బాడీ ఒక బాడీ. మన సరే మార్కర్ తీసుకుందాం. ఓకే, సో రాస్తున్నాను చూడండి. లైక్ ఇక్కడ పొజిషన్ ఉంది, నేను దీనిపైన ఎలాంటి ఫోర్స్ ఇవ్వట్లేదు, కిందికి పడమని నేను చెప్పట్లేదు, జస్ట్ ఇలా పట్టుకున్నాను. ఓకే, వదిలిపెట్టేసిన. ఏమవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వలన కిందికి పడిపోవాలి. కానీ నేను లాగట్లేదు, దీనిపై నుంచి ఫోర్స్ ఇవ్వట్లేదు, తనకు తనుగా ఫ్రీగా పడిపోతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అయితే వాడు అడుగుతున్న కండిషన్ ఏంటిది? ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఏ విధంగా సాటిస్ఫై చేస్తుందని అడుగుతున్నాడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కండిషన్లో సింపుల్ లాజిక్ చెప్తున్నాను వినండి. ఇది ఒక బాడీ ఉంది, ఈ బాడీ పైనుంచి కిందికి గ్రౌండ్ వరకు పడడానికి తనకు ఒక పాత్ అంటే ఒక దారి, తను వెళ్ళిన దారి. ఈ దారిలో ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుందాం, ఇక్కడ వరకు సెకండ్ పొజిషన్ అనుకుందాం, కింద గ్రౌండ్కు థర్డ్ పొజిషన్ అనుకుందాం. క్లియర్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఈ ఫస్ట్ పొజిషన్ దగ్గర, ఈ సెకండ్ పొజిషన్ దగ్గర, ఈ థర్డ్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉండాలి. అంటే సేమ్ ఉండాలన్నమాట. ఇక్కడ 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 ఈ మొత్తం పాత్లో ఏ పాయింట్ తీసినా కానీ దాని టోటల్ ఎనర్జీ అనేది ఎలా ఉండాలి? రిమైన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. ఏ విధంగా ఉంటుంది రిమైన్స్ కాన్స్టెంట్? ఏ విధంగా ఉంటుంది ఏందనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? సి క్లియర్లీ. నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను, ఆ డయాగ్రామ్ ప్రకారం మనం వెళ్దాం. ఇందులో మనకు కావాల్సింది, ఓకే, ఫస్ట్ది ఒక బ్లాక్ తీసుకున్నాను. ఆ బ్లాక్ యొక్క మాస్ అంటే బాడీ యొక్క మాస్ m అనుకుందాం. అది కిందికి పడతా ఉన్నది, ఒక గ్రౌండ్కు రీచ్ అయింది. ఈ గ్రౌండ్కు రీచ్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఎంత హైట్ నుంచి పడిపోయింది? ఇది ఫస్ట్ కండిషన్. ఎంత హైట్ నుంచి పడిపోయింది? h హైట్ అనుకుందాం. ఎంత హైట్? స్మాల్ h హైట్ నుంచి పడిపోయింది. ఓకే, నేను ఎన్ని పొజిషన్స్ అనుకుంటున్నాను? 3 పొజిషన్. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి ఇలా. ఈ పొజిషన్ పేరు ఏ అనుకుందాం. పొజిషన్ అంటే అది ఎక్కడ ఉందని. పొజిషన్ బి అనుకుందాం, పొజిషన్ సి అనుకుందాం.
మరి చెప్తున్న కండిషన్ పొజిషన్ ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర టోటల్ ఎనర్జీ రిమైన్స్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్. ఏంటి సార్ టోటల్ ఎనర్జీ? యాక్చువల్గా ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు లాజికల్గా మాట్లాడదాం. ఇది ఒక బాడీ ఉంది, దానికి ఎం మాస్ ఉందా లేదా? మాస్ అంటే తెలుసు కదా, ఎం మాస్ ఉంది. ఓకే, ఎవరిపైన డిపెండ్ అయింది? వదిలి పెడితే కిందికి లాగుతుంది, అంటే ఎవరు? గ్రావిటీ లాగుతుంది. అంటే గ్రావిటేషన్ ఉంది దీనిపైన. ఓకే, గ్రావిటీ అనే ఫోర్స్ కిందికి లాగుతున్నది. ఎం మాస్ని గ్రావిటేషన్ అనే గ్రావిటీ ఫోర్స్ వల్లనే కిందికి పడిపోతుంది. బాగుంది. ఎంత హైట్లో పడిపోతుంది? హెచ్ హైట్లో పడిపోతుంది. అంటే దీనికి ఏదో ఒక ఎనర్జీ ఉన్నట్టు. ఇప్పుడు ఇంత నుంచి పడుతుంది, నీకు తగులుతుంది అంటే, దెబ్బ తగులుతుంది అంటే దీనికి ఒక ఏదో ఒకటి ఎనర్జీ ఉన్నట్టా లేదా? అందుకోసం ఇంత హైట్ నుంచి కింద పడుతున్నప్పుడు దీనికి ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఏంటిది? సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీ అనాలి. ఏమనాలి? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ ప్రకారం ఈ ఎనర్జీ ఆ బాడీ యొక్క పొజిషన్ మీద డిపెండ్ ఉంటుంది. వర్చ్యూ ఆఫ్ పొజిషన్ అంటాం. ఏ పొజిషన్ ఉంది సార్? హైట్లో ఉంది. ఏ పొజిషన్ ఉంది సార్? హైట్లో ఉంది. కింద గ్రౌండ్ మీద ఉంటే పొజిషన్ ఏముంది? హైటే లేదు. అంటే ఇదొక పొజిషన్, ఇదొక పొజిషన్, కింద ఒక పొజిషన్, అంటే 3 పొజిషన్ డిఫరెంట్గా తనకి ఎనర్జీ ఉంటుంది. మరి ఎప్పుడు జీరో అవుతుంది, ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అనే కండిషన్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు నార్మల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంత కాన్సెప్ట్ వస్తుంది. జస్ట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా? సింపుల్గా ఏంటిది? అది ఎం మాస్ ఆఫ్ ద బాడీ. ఎవరిపైన డిపెండ్ కింద పడుతుంది? జి అనే గ్రావిటీ పైన డిపెండ్ అయి పడుతుంది. ఎంత హైట్ నుంచి పడుతుంది? హెచ్ అనే హైట్ నుంచి పడిపోతుంది. అప్పుడు ఆ బాడీకి ఉన్న ఎనర్జీ ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ, ఎంజీహెచ్ అని మాట్లాడుకోవాలి. సింపుల్గా వాట్ ఇస్ ద ఫార్ములా? ఎంజీహెచ్. అలానే ఇంకోటి ఉన్నది, ఎవరను? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎం విస్కస్. ఎవరు సార్ ఈ కైనెటిక్ ఎనర్జీ? బాడీకి పొజిషన్ పైన డిపెండ్ అయి ఉండేదేమో పొటెన్షియల్ ఎనర్జీ. అదే ఈ బాడీ మోషన్ నుంచి చూడండి, ఇక్కడ మాత్రం రెస్ట్లో ఉంది. ఈ నుంచి ఇక్కడ నుంచి కిందికి వచ్చేటప్పుడు ఇది బాడీకి మోషన్ ఉంది. మోషన్ ఉందంటే ఏమన్నట్టు? వెలాసిటీ ఉన్నట్టు. వెలాసిటీ ఉండేటప్పుడు దీనికి ఒక ఎనర్జీ వస్తుంది. ఏం ఎనర్జీ అది? కైనెటిక్ ఎనర్జీ. ఈ పెన్ పట్టుకొని కొట్టిన పాపం ఓ మనిషిని తెలిపారు, దెబ్బ తగులుతుందా లేదా? అంటే ఈ బాడీ ఏమిచ్చింది? దానికి ఎనర్జీ ఇచ్చింది. ఇంకా బాగా స్పీడ్గా కొట్టిన, ఇంకా గట్టి తగులుతుంది. బుల్లెట్ చూడండి, గన్ నుంచి బుల్లెట్ బాడీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయేంత వెలాసిటీతో వెళ్తుంది. అంటే అంత వెలాసిటీ ఉన్నప్పుడు తనకు ఒక ఎనర్జీ ఉన్నట్టా లేదా? అంటే ప్రతి బాడీకి ఒక మోషన్ అంటే తనకు ఒక వెలాసిటీ ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మన ఫార్ములా ఏంటిది? మరి ఎవరికి మా కైనెటిక్ ఎనర్జీ? ఎం అనే మాస్కి. ఎంత వెలాసిటీ? వి అనే వెలాసిటీ. సో ఫార్ములా ఏంటిది? ఆఫ్ ఎంవి స్క్వేర్. మరి సార్ ఈ రెండు ఫార్ములాస్ ఎందుకు రాసినాం మనం ఇక్కడ? ఈ రెండు ఫార్ములాసే మనకి ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ పొజిషన్ హైట్లో ఉంది. ఏం ఎనర్జీ ఉన్నట్టు? పొటెన్షియల్. సరే కైనెటిక్ ఉందో లేదో తర్వాత విషయం. ఫస్ట్ పొటెన్షియల్ ఉంది, కిందికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ హైట్లో ఉంది కదా గ్రౌండ్ నుంచి. ఓకే, పొటెన్షియల్. నా హ్యాండే గ్రౌండ్ అనుకుందాం, వచ్చి పడిపోయింది. హైట్ ఉందా? ఇదే నా హ్యాండే గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పొజిషన్ ఉండే, ఫస్ట్ హైట్ ఉంది, పడిపోయింది. ఇక్కడ ఒక పొజిషన్ ఉండే, హైట్ ఉంది, కింది వరకు వచ్చి ఇప్పుడు గ్రౌండ్ పైన ఉంది. ఏమైనా హైట్ ఉందా? లేదు. అంటే దీనికి ఉండే ఎనర్జీ ఏంటి? హైట్ మీద పొటెన్షియల్ మాత్రం. మరి పైనుంచి కింది పడేటప్పుడు ఈ బాడీకి ఏమొచ్చింది? పైనుంచి కిందికి పడేటప్పుడు ఈ బాడీకి ఏమొచ్చేసింది మనకి? ఇక్కడ వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ వచ్చింది అంటే దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టా లేదా? ఫస్ట్లో ఉందో లేదో తర్వాత విషయం. మధ్యలో ఆగిందా బాడీ? లేదు. కింద ఆగిపోయింది. అంటే దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంది. రెండే ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ, పొటెన్షియల్ అండ్ కైనెటిక్. మరి మన ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్లో మనకు వచ్చే ఎనర్జీస్ కూడా రెండే. ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సార్ ఏంటి సార్ మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటిది? ఏ పొజిషన్ దగ్గర అయినా సరే టోటల్ ఎనర్జీ ఎలా ఉండాలి? రిమైన్ సేమ్. సేమ్ అంటే ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందో ఇక్కడ అంతే రావాలి, ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ అంతే. 3 పొజిషన్ దగ్గర సేమ్ వాల్యూ రావాలి. చూద్దాం మరి టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఫార్ములా. ఇవేమో ఈక్వేషన్స్, ఇదేమో టోటల్ ఫార్ములా. ప్రతిసారి ఇది కనుక్కోవాలి మనం. సరే కనుక్కుందాం. మనకి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి పొజిషన్లు ఉన్నాయి చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ ఎవరెవరో చూద్దాం ఒకసారి, క్లియర్ కట్గా చూద్దాం. ఫస్ట్ కండిషన్ చూస్తున్నాను. ఫస్ట్ పొజిషన్ ఏ అంటున్నా. ఏమంటున్నాను? పొజిషన్ ఏ దగ్గర, ఇక్కడ చూస్తున్నా. చూడండి పొజిషన్ దగ్గర ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ రాయాలి కదా. ఫస్ట్ ఈ ఫార్ములా రాసుకుందాం. ప్రతిసారి ఏం రాసుకుందాం? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? ఫస్ట్ గా చెప్పాలి. పైన ఉంది ఏం ఫార్ములా? ఎంజిహెచ్. ఉన్నది రాసుకోండి ఫస్ట్.
సరే, ఇప్పుడు ఏ తీసుకున్నా ఏ ఎంత దూరంలో ఉంది గ్రౌండ్ నుంచి, ఎంత హైట్ లో ఉంది, ఎంత హైట్ లో ఉంది, హెచ్ హైట్ లో ఉంది. అంటే హెచ్ ప్లస్ లో హెచ్ ఉంది కదా, సరిపోయింది. హెచ్ కాకుండా వేరేది ఉంటే మార్చుండే. ఏ అనేది గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో ఉంది, హెచ్ హైట్ లో ఉంది. కాబట్టి ఫార్ములా ఏంటిది, ఎంజిహెచ్, పొటెన్షియల్ ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం, కైనెటిక్ ఎనర్జీకి వెళ్దాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత రాయండి, ఫార్ములా రాపించిన ఆల్రెడీ, హాఫ్ mv స్క్వేర్. బాగుంది. చూడండి, దీనికి వెలాసిటీ ఉంటేనే కైనెటిక్ ఎనర్జీ. ఈ పొజిషన్ ఉంది, ఇనిషియల్ గా దీని వెలాసిటీ ఎంత, 0 అని ఎట్లా చెప్తున్నాం సార్ అంటే, నేను పట్టుకొని ఉన్నా, నేనేం ఫోర్స్ ఇవ్వట్లే, కిందికి వెళ్ళమని చెప్పట్లే, వదిలి పెడితే కిందికి వెళ్ళిపోతుంది. కానీ పట్టుకున్నప్పుడు దీని వెలాసిటీ ఎంత, మోషన్ ఉందా, లేదు. దానికి ఏమైనా వెలాసిటీ ఉందా, లేదు. అంటే వెలాసిటీ ఎంత, 0. ఏ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎంత, 0. అంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, వెలాసిటీ 0 కాబట్టి ఈ v 0 అయితే హాఫ్ m కు m 0 స్క్వేర్ రాస్తే కైనెటిక్ ఎనర్జీ ఎంత, 0. కానీ మన ఫార్ములా ప్రకారం ఏం రాయాలి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. అయిపోయింది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, పొటెన్షియల్ ఎంత, mgh, కైనెటిక్ ఎంత, 0. టోటల్ ఎంత, mgh. 2 + 0 2, mgh + 0 mgh. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. పొజిషన్ ఏ అయిపోయింది. పొజిషన్ బి దగ్గర చూస్తున్నా, చూడండి బి వరకు వచ్చిన. సార్ బి దగ్గర బాడీ ఆగుతుంది, అసలు ఆగదు. కానీ ఒకవేళ అనుకుంటే ఏ, ఇది నాకు చేయమో గ్రౌండ్ అనుకుందాం, ఇదేమో ఏ పొజిషన్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ హైట్ ఉండే. ఇప్పుడు ఏం చేసిన కండిషన్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఏ నుంచి అది పడిపోతూ మధ్యలో ఒక పొజిషన్ తీసుకుని ఏం తీసుకున్నాను, బి అనే పొజిషన్ తీసుకున్నాను. ఈ బి పొజిషన్ దగ్గర ఇంకా ఎంత హైట్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి డయాగ్రామ్ దగ్గర రండి. ఏ నుంచి సికి ఎంత హైట్ తీసుకున్నా, హెచ్ తీసుకున్నా. ఏ నుంచి బికి ఆ బాడీ ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది. ఎంత దూరం ట్రావెల్ చేసింది తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాను, ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది, కదిలింది, వెళ్ళింది. ఏ నుంచి హెచ్కి, ఏ టు బి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం హెచ్ ట్రావెల్ చేసింది ఎక్స్. రిమైనింగ్ ఏమవుతుంది, రిమైనింగ్ అంటే మిగిలి ఉన్నది ఎంత, ఫర్ సపోజ్ ఈ మొత్తం హైట్ ఒక 20 మీటర్స్ ఉంది అనుకుందాం, ఈ ట్రావెల్ చేసింది ఒక 10 మీటర్స్ ఉంది అనుకుందాం, మిగిలింది ఎంత, 10. ఎట్లా చెప్తున్నాం, ఈ 20 లెక్క వెళ్ళి 10 తీస్తున్నాం. 20 అంటే ఎవడు, హెచ్. 10 అంటే ఎవరు, ఎక్స్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, హెచ్ మైనస్ ఎక్స్ వస్తుంది. చూడండి ఎవరు వచ్చారు, హెచ్ మైనస్ ఎక్స్. టోటల్ ఎంత, హెచ్, ట్రావెల్ చేసింది ఎక్స్, ఎంత రిమైనింగ్ ఉంది, హెచ్ మైనస్ ఎక్స్. ఇప్పుడు చెప్తున్నాను, పొజిషన్ ఏ, పొజిషన్ బి అండ్ గ్రౌండ్ అనుకుందాం, సి. ఏ వదిలిపెట్టేసినాం, ఏ దగ్గర ఎంజిహెచ్ వచ్చేసింది, కైనెటిక్ ఎనర్జీ లేదు, వెలాసిటీ లేదు కాబట్టి ఇక వదిలిపెట్టేసిన, అది కిందికి పడిపోతూ బి దగ్గర ఆగిందా అంటే లేదు. చూడండి పైకి వెళ్ళి కిందికి పట్టేప్పుడు బి దగ్గర ఆగలేదు. కానీ నేనేమంటున్నా, ఒకవేళ బి అనే పాయింట్ తీసుకుంటే చూడండి ఎంత హైట్ లో ఉంది, ఏ నుంచి బికి ఎంత హైట్ లో ఉంది, ఏ నుంచి బికి ఎంత ట్రావెల్ చేసిందని చూడొద్దు. పొటెన్షియల్ ఎనర్జీ కోసం ఏం చూడాలి, ఎంత హైట్ లో ఉందని చూడాలి. సో పొజిషన్ బి దగ్గర నాకు కావాల్సిన ఫార్ములా ఏంటి, ఫస్ట్ మళ్ళీ రాయండి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవాలన్నాను, ఫార్ములా ఏంటిది చెప్పండి, మీ ఫార్ములా ఏంటిది, ఫస్ట్ ఫండమెంటల్ ఫార్ములా ఏంటి, ఎంజిహెచ్. వెరీ గుడ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎం కు ఎం, జీ కు జీ. ఎం అయితే మారలే, అదే స్కెచ్, ఓకేనా. జీ అంటే గ్రావిటీ, ఎక్కడైనా భూమి గ్రావిటీ సేమ్. హైట్ ఏమైనా మారిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బి దగ్గర ఉన్నా, సి వరకు, బి నుంచి సికి ఎంత హైట్ ఉంది, బి నుంచి సికి ఎంత హైట్ ఉన్నది. చూడండి ఎప్పుడైనా హైట్ చూడాలంటే ఎక్కడ నుంచి చూడాలి, గ్రౌండ్ నుంచి మీదికి చూడాలి. బి నుంచి సికి ఎంత హైట్ దూరంలో ఉంది, హెచ్ మైనస్ ఎక్స్ హైట్ లో ఉంది. అంటే ఆ బాడీ ఇంకా ఎంత ఎత్తులో ఉన్నది గ్రౌండ్ నుంచి, హెచ్ మైనస్ ఎక్స్ అనే హైట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ హెచ్ ప్లస్ లో ఏం పెట్టాలి, హెచ్ మైనస్ ఎక్స్ పెట్టాలి. కథం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ సింపుల్, ఎంజీ ఇంటూ హెచ్ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్. ఇంటూ చేసిన బిడ్డ, ఎంజీ ఇంటూ హెచ్, ఇక్కడ ప్లస్ ఉంది అనుకో, ప్లస్ ఇంటూ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్. పొటెన్షియల్ ఎనర్జీ అయిపోయింది. క్లియర్.
ఓకే. నాకు కావాల్సింది ఇంకా ఎవరు? కైనెటిక్ ఎనర్జీ కావాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత చెప్పాలి? హాఫ్ ఎంవి స్క్వేర్, హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ నంబర్ వాడు మారడు, ఎం మాస్ వాడు మారడు, ఉన్నది ఎవరు? వి స్క్వేర్. పొజిషన్ ఏ దగ్గర పట్టుకొనే ఉన్నా, వెలాసిటీ లేదు, జీరో అయిపోయింది, అయిపోయింది, పొజిషన్ అయిపోయింది. బి దగ్గర చూడండి, ఆగిందా? బి దగ్గర లేదు, అంటే దానికో వెలాసిటీ ఉంది. మరి ఆ వెలాసిటీ ఎంత సార్? దానికోసం ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను చూడండి. కైనెమెటిక్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ ఏదైనా కావచ్చు. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత? 2as. వి అంటే ఫైనల్ వెలాసిటీ, యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఏ అంటే యాక్సిలేషన్, ఎస్ అంటే అది ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్. సరే ఇవి ఏంటివి సార్ యాక్చువల్గా? ఇప్పుడు చూడు, ఏదైనా రెండు పాయింట్ల మధ్య చూసిన, ఇటు ఏ, ఇప్పుడు బి ఇక్కడ ఉంది, సి కింద గ్రౌండ్ ఉంది, ఇది బి అనుకుందాం. ఏ నుంచి బికి ఎంత దూరం ట్రావెల్ చేసింది? ఏ నుంచి బికి ఎంత దూరం ట్రావెల్ చేసింది? ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది. ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ తెలిసింది. వెరీ గుడ్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తెలిసింది. మరి ఏ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఇనిషియల్, బి దగ్గర అంటే బి వరకే తీసుకుంటున్నాం కాబట్టి అదే ఫైనల్, ఇంకా సి దాకా పోవట్లే, ఏ నుంచి బి వరకే చూస్తున్నా. ఏ దగ్గర కాబట్టి ఏమంటున్నాను? ఇనిషియల్. బి వరకు అని చెప్తున్నా కాబట్టి అదేమవుతుంది? ఫైనల్. మరి ఏ దగ్గర వెలాసిటీ ఎంత? పట్టుకొని ఉన్న చూడండి, ఏ దగ్గర వెలాసిటీ ఎంత? జీరో. మరి బి దగ్గర ఆగిందా? లేదు. బి దగ్గర వెలాసిటీ ఉంది కానీ ఏ దగ్గర ఉందా వెలాసిటీ? లేదు. అంటే ఏ దగ్గర వెలాసిటీ ఎంత? జీరో. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత? యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ కాబట్టి ఇనిషియల్ అన్న, స్టార్ట్ అనే దాన్ని ఏమంటాం? ఇనిషియల్ కాబట్టి ఏ దగ్గర వెలాసిటీ ఎంత? యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే. మరి ఏ హోల్ సార్? యాక్సిలేషన్. చూడండి బిడ్డ, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం ఒక బాడీ పైన ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసి ఆ బాడీని మోషన్లోకి తీసుకొస్తే అప్పుడు దానికి ఉండేది యాక్సిలేషన్. చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక బాడీకి ఇచ్చేసి నేను ముందుకు జరిపితే దానికి వచ్చిన వెలాసిటీ అయితే ఆ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అయితే ఏమవుతుంది? యాక్సిలేషన్ ఏ తోని చూపిస్తాం. ఎలాంటి ఫోర్స్ లేకుండా, ఏమీ లేకుండా ఒక బాడీ భూమి అంటే ఎర్త్ అట్రాక్షన్ వల్ల కిందికి పడిపోతుందో అప్పుడు కూడా తనకు ఒక వెలాసిటీ ఉంది, అది కూడా ఒక టైం పైన డిపెండ్ అయింది, అప్పుడు కూడా ఒక యాక్సిలేషన్ ఉండాలి. అప్పుడు వచ్చే యాక్సిలేషన్ మనం ఏమంటామంటే జీ అంటాం. దాన్ని యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. దేంతో చూపిస్తాం సింబల్? స్మాల్ జీ. ఒకటి ఎక్స్ట్రా ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్తే వచ్చేది ఏ అయితే, ఎలాంటి ఫోర్స్ ఇవ్వకుండా వచ్చేది జీ. మరి ఇప్పుడు నేను ఈ పెన్నుని కింద పడమని నేను చెప్పినానా? ఈ స్కెచ్ కింద పడిపోమని నేను చెప్పినానా? లేదు కదా. వదిలిపెట్టేసి ఆటోమేటిక్గా కింద పడిపోతుందంటే దాన్ని ఎవరో కిందికి లాగుతున్నారు, నేనేం ఫోర్స్ ఇవ్వలే కదా, పైనుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వలే కదా. మరి తనకు తాను పడిపోతున్నప్పుడు దీనికి వెలాసిటీ ఉంది అంటే అప్పుడు దానికి ఉండే యాక్సిలేషన్ ఏమవుతుంది? జీ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? జీ అవుతుంది. అన్నీ వచ్చేసినాయి. పెట్టండి ఈక్వేషన్లో. వి స్క్వేర్కు వి స్క్వేర్, యూ వాల్యూ ఎంత? జీరో. 2కు 2, ఏ అంటే జీ, ఎస్ అంటే ఎంత? ఎక్స్ దూరం. ఇది ఎట్లయినా జీరో. వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత? 2gx. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్. అదే పెట్టండి, హాఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ హాఫ్ ఎంకు ఎం. వి స్క్వేర్ వాల్యూ ఎంత? ఇగో వి స్క్వేర్ ప్లేస్లో 2gx పెడుతున్నా. 2gx, 2 క్యాన్సర్, mgx. ఫైనల్గా నేను ఏం కనుక్కోవాలి? పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ అనుకోవాలి. పొటెన్షియల్ వీడు, కైనెటిక్ వీడు, ఇద్దరిని కలిపండి. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, పొటెన్షియల్ ఎంత? mgh మైనస్ mgx, వీడంతా పొటెన్షియల్. కైనెటిక్ ఎంత? ప్లస్ mgx మైనస్ mgx క్యాన్సల్, నీకు మిగిలింది ఎంత? mgh. ఈక్వేషన్ నంబర్ 2 అనుకుందాం. 1 దగ్గర ఏమొచ్చింది? mgh. 2 దగ్గర ఏమొచ్చింది? mgh. ఓకే, రెండు పొజిషన్ దగ్గర అయితే సేమ్ వచ్చింది. ఇక లాస్ట్ ఒక పొజిషన్ ఉంది. ఏం పొజిషన్? పొజిషన్ సి. పొజిషన్ సి. ఈ పొజిషన్ సి దగ్గర చూసే ముందు మళ్ళీ సేమ్ ఫార్ములా, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీలో ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. ఫార్ములా చెప్పండి, mgh. నార్మల్ ఫార్ములా mgh. ఫస్ట్ రాయాల్సిన ఫార్ములా రాశారు. ఫస్ట్ ఎవరు చూడాలి? ఎం మారుతుందా? అదే బాడీ. గ్రావిటీ మారుతుందా? లేదు. ఓకే, మరి హెచ్ ఒకటి మారుతుందా లేదో?
ఏ దగ్గర ఉన్నప్పుడేమో హెచ్ హైట్లో ఉంది, బి దగ్గర ఉంటే ఇంకెంత హైట్లో ఉంది అంటే హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది అన్న. మరి గ్రౌండ్ మీద ఉంటే ఏం హైట్ ఉన్నట్టు? యాక్చువల్ ఏ దగ్గర ఉంటే హెచ్ హైట్లో ఉంది, బి దగ్గర ఉంటే ఎంత రిమైనింగ్ హెచ్ మైనస్ ఎక్స్ అన్నా, ఇంకా మిగిలింది హెచ్ మైనస్ ఎక్స్ హైట్ ఉండే. మరి సి దగ్గరకు వచ్చేవరకు గ్రౌండ్ మీద ఉంది, హైట్ ఏమైనా ఉందా అంటే లేదు. అంటే హెచ్ ఇస్ ఈక్వల్ ఎంత ఇప్పుడు 0. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎంజీ 0. మొత్తం ఎంత జీరో, టోటల్ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత 0 అయిపోయింది. మనకి ఇంకోటి కావాలి, ఎవరు కావాలి? కైనెటిక్ ఎనర్జీ. ఫార్ములాలో ఇంకోటి కావాలి కైనెటిక్. ఫార్ములా ఎంత? ఫండమెంటల్ ఫార్ములా చెప్పాలి. హాఫ్ ఎం స్క్వేర్. హాఫ్ మారుతుందా? మారదు. ఎం మారుతుందా? మారదు. మారాల్సింది ఎవరు? వి స్క్వేర్. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. మీకు తెలుసు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? ఏ నుంచి సికి. ఇంతకుముందేమో ఏ నుంచి బికి మాట్లాడినా, ఇప్పుడు ఏ నుంచి సికి మాట్లాడుతున్నా. చూడండి, ఏ నుంచి సికి. ఏ అంటే ఏడు ఇనిషియల్. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. ఓకే, ఏ దగ్గర ఎట్లా ఇనిషియల్ వెలాసిటీ 0, ఇంతకుముందు కూడా తెలుసు. ఏ అంటే ఏమన్నాడు సార్? గ్రావిటీ. ఎప్పుడు భూమి లాగుతుంది కాబట్టి నేనేం ఫోర్స్ ఇవ్వట్లేదు, జిఏ వస్తుంది. ఎస్ అంటే ఎంత దూరం ట్రావెల్ చేసింది? చూడండి, ఏ నుంచి బికి ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది, కానీ ఏ నుంచి సికి ఎంత దూరం ట్రావెల్ చేసింది? ఎంత హైట్ ఉంటే అంతే దూరం ట్రావెల్ చేసిన. ఏ నుంచి బికి ఎక్స్ దూరం ట్రావెల్ చేసింది. కైనెటిక్ ఎనర్జీలో ట్రావెలింగ్ అని చూడాలి, పొటెన్షియల్లో ఎంత హైట్లో ఉందని చూడాలి. మరి మన కైనెటిక్ కదా, ఇప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేసింది ఏ నుంచి సికి? హెచ్ హైట్. అంటే ఎస్ ఈక్వల్ ఏమైపోయింది? హెచ్ అయిపోయింది. ఫార్ములా చెప్పండి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఆఫ్ ఎం వి స్క్వేర్. సారీ, ఇప్పుడే విడద్దు కదా. ఓకే, రైట్ 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 రైట్. ఎవరు కావాలి మనకు? కైనెటిక్ వి స్క్వేర్. వి స్క్వేర్ కు వి స్క్వేర్. యూ వాల్యూ ఎంత? 0 స్క్వేర్. 2 కు 2. ఏ అంటే ఎవరు? జి. ఎస్ అంటే ఎంత? హెచ్. సో వీడు ఎట్లా 0. వి స్క్వేర్ ఇది కూడా ఏమొచ్చింది? 2gh అయిపోయింది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత ఇప్పుడు చెప్పండి? ఆఫ్ ఎం వి స్క్వేర్. ఆఫ్ ఎం కు ఎం. వి స్క్వేర్ వాల్యూ ఎంత? 2gh. 2 క్యాన్సల్. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత మిగిలింది? mgh. మనకి ఇప్పుడు కావాల్సింది టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎంత? 0. ఎందుకు 0 అయింది సార్? అది గ్రౌండ్ మీద ఉంది. గ్రౌండ్ మీద హైట్ ఉందా? లేదు. మరి పొటెన్షియల్కి ఎవరు కావాలి? హైట్. మరి హైట్ లేనప్పుడు పొటెన్షియల్ ఎంత? 0. కాబట్టి 0 పెట్టేసిన. కైనెటిక్ ఎనర్జీ ఎంత మిగిలింది? ఎంత? mgh. 0 ప్లస్ mgh ఎంత? mgh. ఇంటూ చేస్తే 0 అవుతుండే, ప్లస్ కదా. 2 ప్లస్ 0 అన్న 2, 0 ప్లస్ 2 అన్న 2, లైక్ mgh. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఈక్వేషన్ నెంబర్ 3. మరి మొత్తం అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 mgh, ఈక్వేషన్ నెంబర్ 2 mgh, ఈక్వేషన్ నెంబర్ 3 mgh. వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నాను? ఎట్ ఎనీ పొజిషన్, ఇఫ్ ఎనీ బాడీ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ పర్టికులర్ పాత్, ఆ పాత్లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే కండిషన్లో ఆ పాత్ మొత్తంలో ఏ పొజిషన్ దగ్గర అయినా సరే ఎనర్జీ ఎలా ఉండాలి? రిమైన్స్ కాన్స్టెంట్ ఉండాలి. మరి ఉందా లేదా? ఏదో 3 పొజిషన్ తీసుకున్నా, ఏ తీసుకున్నా, బి తీసుకున్నా, సి తీసుకున్నా. ఏ దగ్గర ఎంజిహెచ్ వచ్చింది, బి దగ్గర ఎంజిహెచ్ వచ్చింది, అండ్ సి దగ్గర కూడా ఎంజిహెచ్ వచ్చింది. అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ప్రిన్సిపల్ ఏం చేస్తుంది? సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈజ్ అవర్ వెరిఫికేషన్. చాలా చిన్న ఆన్సర్, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. జస్ట్ ఒకసారి పొటెన్షియల్ ఫార్ములా mgh, కైనెటిక్ ఆఫ్ ఎం స్క్వేర్, ఇవి మాత్రం గుర్తుకుండాలి బిడ్డ. ఇది తన యొక్క పొజిషన్ వల్ల వస్తుంది, ఇది తన వెలాసిటీ వల్ల వస్తుంది. మోషన్లో ఉన్నప్పుడు అంటే స్పీడ్గా వెళ్తున్నప్పుడు దా బాడీకి మోషన్ ఉంటే వచ్చేది కైనెటిక్, పర్టికులర్ హైట్ ఉంటే వచ్చేది ఏంటిది? పొటెన్షియల్. ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ బాడీలో పొటెన్షియల్ ఉంది, కైనెటిక్ ఉంది, హైట్ ఉన్నది, వెలాసిటీ ఉంది, ఇవి రెండింటిని. మరి టోటల్ ఎనర్జీ మన రూల్ ప్రకారం ఏంది? టోటల్ ఎనర్జీ ఎప్పుడు సేమ్. మరి టోటల్ ఎనర్జీ ఫార్మ్ ఏంది? పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. ఇద్దరిని కనుక్కోవాలి ప్రతి పొజిషన్ దగ్గర. పొజిషన్ ఆఫ్ ఏ, పొజిషన్ ఆఫ్ ఏ ఏం చేసినాను? పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఫస్ట్ రాయండి, ఉన్న ఫార్ములా రాయండి. mgh h ఎంత హైట్లో ఉంది? ఏ అనేది గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంది? ఎంత హైట్లో ఉంది? హెచ్ హైట్లో. హెచ్ పెట్టేసిన, అయిపోయింది. మరి ఈ ఫస్ట్ పొజిషన్లో నేనేం వదిలిపెట్టినాను? ఇంకా వదిలిపెట్టలే. ఇనిషియల్ ఎనర్జీ, ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. వెలాసిటీ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అయితే రాదు, ఎందుకంటే ఫార్ములా ఏంది? ఆఫ్ ఎం స్క్వేర్లో వి వాల్యూ ఎంత? 0. 0 స్క్వేర్ అంటే 0, 0 అంటే సంథింగ్ ఎంత? 0. కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0. ఫైనల్ గా మీకు ఫార్ములా టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. పొటెన్షియల్ ఎంత? mgh, కైనెటిక్ ఎంత? 0, టోటల్ mgh. ఇది ఫస్ట్
లాస్ట్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఉంటుంది, కైనెటిక్ జీరో. ఇక్కడ పొటెన్షియల్ జీరో, కైనెటిక్ ఉంటుంది. కానీ మధ్యలోనే ఇద్దరు ఉంటారు. ఎవరెవరు? పొటెన్షియల్ ఉంటుంది, కైనెటిక్. రాద్దాం. పొటెన్షియల్ ఫార్ములా ఎంత ఉన్నది ట్రైమనా ఎంజిహెచ్. ఓకేనా? ఈ ఫార్ములా తప్పదు, ఈ ఫార్ములా తప్పదు. హెచ్, ఇప్పుడు హెచ్ ఎంత అయితే మారింది? ఏ నుంచి బికి ఎక్స్ దూరం అది ట్రావెల్ చేసింది, దాటిపోయింది. ఓకేనా? ఇప్పుడు బి దగ్గర మాట్లాడుతున్నా. ఈ బి దగ్గర మాట్లాడేటప్పుడు ఈ బి అనేది సి నుంచి ఎంత దూరంలో ఉంది, ఎంత హైట్ లో ఉంది అనాలి. ఎంత హైట్ లో ఉంది, ఎంత హైట్ లో సార్? హెచ్ మైనస్ ఎక్స్. ఎందుకు ఇట్లా చెప్పినా? మొత్తం హైట్ హెచ్, ట్రావెల్ చేసింది ఎక్స్, రిమైనింగ్ హెచ్ మైనస్ ఎక్స్. లైక్ ఇది మొత్తం 20 అనుకుందాం, వీడు 10 దాటిండు, ఇంకెంత ఉంది? 10. ఎలా చెప్తున్నాం? 20 మైనస్ 10, 10. లైక్ హెచ్ మైనస్ ఎక్స్, h minus x is nothing but our remaining height from C to B. హైట్ దొరికిపోయింది కాబట్టి హెచ్ ప్లస్లో ఏం పెట్టినా హెచ్ మైనస్, లోపలికి ఇంటి చేయండి, ఎంజిహెచ్ మైనస్ ఎంజిఎక్స్ అయిపోయింది. ఇంకోటి కావాలి, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, కానీ ఈ ఎం హాఫ్ అంటే నంబర్ మారదు, ఎం అంటే మాస్ మారలేదు, వి స్క్వేర్ మారుతుంది. ఎందుకు? ఈ ఏ దగ్గర లేదు కానీ బి దగ్గర ఉంది, సి దగ్గర తగిలేటప్పుడు వెలాసిటీ ఉంది. సరే, బి దగ్గర కూడా ఉంది. ఎంత? అప్పుడు ఏకు బికి మాత్రమే చూడాలి. ఏలో ఇనిషియల్ అంటాం, బిని ఫైనల్ అంటాం. మరి ఏ దగ్గర వెలాసిటీ ఉందా? లేదు కాబట్టి ఈ కండిషన్లో జీరో అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ జీరో. ఫైనల్ ఉంది బి దగ్గర, ఆగిందా పెన్ను? ఆగలే, బి దగ్గర ఉన్నది కాబట్టి దాని వెలాసిటీ అనుకుంటున్నాం. ఏ అంటే ఏమన్నాను? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వస్తుంది ఏ, తనకు తాను పడిపోయేటప్పుడు వచ్చేది గ్రావిటీ. వాళ్ళిద్దరూ సేమే, వాటి యూనిట్స్ సేమే, కానీ పేర్లు వేరు. ఏ ఈక్వల్ టు జీ. ఎస్ ఈక్వల్ ఎంత? ఎంత దూరం ట్రావెల్ చేసింది? ఏ నుంచి బికి ఎంత దూరం ట్రావెల్ చేసింది? ఎక్స్ దూరం. ఎక్స్ దూరం రాసిన. సో ఎస్ అంటే ఎక్స్ తెలుసు, యూ అంటే జీరో, ఏ అంటే జీ. ఈ ఈక్వేషన్లో పెట్టండి. వి స్క్వేర్ మైనస్ యూ అంటే జీరో స్క్వేర్, 2కు 2, ఏ అంటే జీ, ఎస్ అంటే ఎక్స్. వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2gx. ఈ వి స్క్వేర్ వాల్యూ తీసుకోపోయి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఎం వి స్క్వేర్. నాకు వి స్క్వేరే కావాలి కదా, వి స్క్వేర్ వచ్చింది. వి స్క్వేర్ ప్లేస్లో ఈ నంబర్ పెట్టండి, ఇద్దరు సేమ్ అన్నప్పుడు ఆ ప్లేస్లో నేను పెట్టొచ్చు కదా. వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ 2gx పెట్టేశాను. పెట్టేసి ఏమవుతుంది మనకు? 2 గెట్ క్యాన్సల్. ఆ 2 గెట్ క్యాన్సల్, మిగిలింది ఎంత? ఎంజిఎక్స్. నాకు కావాల్సింది టోటల్. టోటల్ ఫార్ములా ఏంది? పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. పొటెన్షియల్ ఎంత వచ్చింది? ఎంజిహెచ్ మైనస్ ఎంజిఎక్స్. ఎంజిహెచ్ మైనస్ ఎంజిఎక్స్ ప్లస్ కైనెటిక్ ఎంత వచ్చింది? ఎంజిఎక్స్. ఎంజిఎక్స్. ఈ వీడు వీడు క్యాన్సల్, వీడు ప్లస్ ఉన్నాడు మైనస్, లైక్ +2 -2 క్యాన్సల్, మిగిలింది ఎంజిహెచ్. క్లియర్. ఇక లాస్ట్ వచ్చింది పొజిషన్ సి. మళ్ళీ సేమ్ ఫార్ములా, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. పొటెన్షియల్ ఎంత? ఎంజిహెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎందుకు తీసుకున్నావు సార్ జీరో? అది ఎక్కడ వచ్చింది? గ్రౌండ్ మీద ఉంది. హైట్ లో ఉందా? మరి లేదు, గ్రౌండ్ కు రీచ్ అయిపోయింది. గ్రౌండ్ అంటే ఎర్త్, భూమి అనుకుందాం, భూమి మీద పడిపోయింది. ఇక భూమికి ఇంకేమైనా హైట్ ఉందా? లేదు కదా. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? జీరో. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ జీరో పెట్టు, పొటెన్షియల్ జీరో అయిపోయింది. కైనెటిక్ కావాలి కదా, మరి కైనెటిక్ ఫార్ములా ఎంత? హాఫ్ ఎం స్క్వేర్. హాఫ్ మారదు, ఎం మారదు, ఎవరు మారుతారు? వి మారుతారు. వి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? ఒక కైనమెటిక్ ఈక్వేషన్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. ఇనిషియల్ వెలాసిటీ ఏ నుంచి సికి దూరాలి. ఇప్పుడు ఏ ఇనిషియల్ వెలాసిటీ జీరో, ఇంతకుముందు కూడా అదే తీసుకున్నాం. ఈ ఇనిషియల్ వెలాసిటీ జీరో. మరి ఏ అంటే ఏం చెప్పాను? జీ అన్నాను, జీ అయిపోయింది. ఎస్ అంటే ఎంత? హెచ్. ఎందుకు హెచ్ సార్? ఏ నుంచి సికి మొత్తం హైట్ ఎంత? హెచ్. ఈ నుంచి ఇక్కడ చూసుకోవాలి. ఇంతకుముందు ఏం చూసుకున్నాం? సి నుంచి బికి, సారీ, ట్రావెల్ చేసింది ఏ నుంచి బికి ఎంత చూసుకున్నాం? ఎక్స్ అని చూసుకున్నాం. ఇప్పుడు ఏ నుంచి సికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ లో ఉంది. ఎంత? హెచ్ హైట్ లో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఎస్ ఈక్వల్ ఏం తీసుకున్నా? హెచ్ తీసుకున్నాం. పెట్టండి అని, వి స్క్వేర్, యూ వాల్యూ జీరో పెట్టేస్తే ఇక్కడ ఏమొచ్చింది? 2కు 2, ఏ అంటే జీ, ఎస్ అంటే హెచ్. వెరీ గుడ్. క్యాన్సల్. వి స్క్వేర్ ఈక్వల్ ఎంత? 2gh. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత? మళ్ళీ హాఫ్ ఎం వి స్క్వేర్, హాఫ్ ఎంఎం. వి స్క్వేర్ వాల్యూ ఎంత? 2gh పెట్టేసిన, 2 క్యాన్సల్, మిగిలింది ఎంత? ఎంజిహెచ్. మన ఫార్ములా ఏంటిది? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. పొటెన్షియల్ ఎంత వచ్చింది మరి? జీరో. కైనెటిక్ ఏమొచ్చింది? ఎంజిహెచ్. టోటల్ ఎంత? ఎంజిహెచ్. చూసుకుంటే 3, 2, 1 ముగ్గురు సేమ్. కాబట్టి మన రూల్ ప్రకారం ఏం చెప్పాను? క్వశ్చన్ ఏం అడిగిన వాడు? షో దట్ అండర్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ justify the law of conservation of freely falling body, law of conservation of ఎనర్జీని సాటిస్ఫై చేస్తుందా అని క్వశ్చన్ అడిగింది. ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏంది? ఏ పొజిషన్ అయినా టోటల్ ఎనర్జీ సేమ్ అని చెప్పాలి. ఏది తీసుకున్నాం? కేసు ఏం తీసుకున్నాం? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనే కండిషన్ తీసుకున్నాం. ఫ్రీగా పడిపోతున్న బాడీ గురించి తీసుకున్నాం. ఏబిసి ఎనర్జీ ఎంజిహెచ్ రిమైన్ సేమ్. ఇది మన కంక్లూషన్.
సో బిడ్డ ఒక్కసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లియర్గా చూసి ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. చదివేటప్పుడు కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టండి. ప్రతి స్టూడెంట్ చెప్తున్నాను. సో ఏది రాదన్నట్టు ఏం లేదు, మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ప్రతిదీ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఐపీ లెవెల్లోనే మన మార్క్స్ తెచ్చుకోకుండా ఒకవేళ బ్యాక్లాగ్ పెట్టుకుంటే అది క్లియర్ చేయలేక చాలా కష్టమవుతుంది. మన ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకేది లేదు. ఈజీగా 60 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో నేను 60 మార్క్స్ చదివే పిల్లల కోసం నేను ఏమనట్లేదు. ఎవరైతే ఇంకా నాకు ఆన్సరే రావట్లేదు సార్, నాకు అర్థమే కావట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఇది హెల్ప్ అవుతుందని వాళ్ళని ఉద్దేశించి నేను ఈ వీడియో పెడుతున్నాను. సో మీకు అర్థమై ఉంటే లైక్ చేయండి, కామెంట్ ఇంకేదైనా ఉంటే రాయండి, ప్రాబ్లం లేదు. సో ఏమైనా స్పీడ్ అయినా అదైనా ఓకే, వీ హ్యావ్ టు జస్ట్ చేంజ్ చేసుకుందాం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మాత్రం మీకు అప్డేట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. చెప్తున్నాను కదా, మన ఏకే ఫిజిక్స్ ఛానల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఐపీ వరకు ఐపీ గురించి, తర్వాత నెక్స్ట్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే పిల్లలకు కొంచెం షార్ట్ కట్స్లో, సో చాప్టర్ వైజ్గా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఎలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని చూస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చే కండిషన్, ఇక నీట్ పిల్లలు రెడీగా ఉంటారు, నీట్ వాళ్ళకు. దెన్ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన జేఈ మెయిన్స్ కూడా క్లాసెస్ లెంతీగా మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. మీ యొక్క సపోర్టే ఈ ఛానల్ ఎక్కి మనకు సపోర్ట్గా అవుతుంది. సో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.